మీ కప్పాలు కట్టలేం, మీ బెదిరింపులు భరించలేం, మీ భూములు వద్దు మీకో దండం అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతూ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖం మీదే విసిరికొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారు అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తుందో ఊహించవచ్చు అని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కార్ వచ్చాక ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి 4 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా 6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని పారిశ్రామిక వర్గాలు స్పష్టం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం, తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వస్తూనే రెడ్ బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాల్ని ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రీవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి 1000 రూపాయలు చొప్పున నెలకు సుమారు 1.5 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మామూలు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్కటి కాదు, కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులతో చాలా కంపెనీలు ఏపీ నుంచి పరారవుతున్నాయి.